జై సోమనాథ. పూర్ణ యోగులైన శ్రీ సోమనాథ మహర్షుల వారిచే అనుగ్రహించబడిన నామము నామ జప మహిమ. జై సోమనాథ. నామ జప మహిమ. ఓం నమో భగవతే సోమనాథాయ. గురు స్తోత్రం. గురు పరంపరాశక్తి ప్రకృతే సోమనాథం. గురు పరాత్మానుభూతి విజేత సోమనాథం. గమ్య మార్గానుగ్రహదాతవే సోమనాథం. గణములను లీల విఖ్యాత సోమనాథం. జపము చేయవలసిన మంత్రము. ఓం సోమనాథాయ నమః. ఈ పంచాక్షరి మహామంత్రము ప్రణవ శబ్దమై శివశక్తి గణముల అంశమైనది, మహాశక్తివంతమైనది. జపము చేయు విధానము. పై మంత్ర జపము చేయువారికి జాతి మత వయోభేదములు లేవు. భక్తుల అరిష్ట నివారణకు, ఆయురారోగ్యములకు, సంసారిక వ్యావహారిక మానవుల సర్వ అభీష్టములకు, మనశ్శాంతి, ఆధ్యాత్మిక భక్తికి, ఏకాగ్రతకు, ముక్తికి వారి వారి సంకల్పములతో మహర్షుల వారిని మనస్సున స్మరణ చేసుకుని 11 వారములు నామ జపము చేయుదమని ఎవరికి వారే దీక్ష తీసుకొని జపము చేయవచ్చును. అత్యవసర ఆపత్కాలములలో ఏ నియమ నిష్టలు లేకున్నను ఏ సమయములోనైనా సంకల్ప దీక్షతో శరణాగతులై జపము గాని మననము గాని చేయవచ్చును. దీక్ష చేయు విధానము. ప్రతినిత్యము ప్రాతకాలమున పవిత్రమై ఓంకారమును 3 సార్లు చేయవలను. ఓం నమో భగవతే సోమనాథాయ 3 సార్లు చేయవలను. గురు ప్రార్థన 1 సారి చేయవలను. తర్వాత ఓం సోమనాథాయ నమః అను మంత్రమును 108 పూసలున్న ఏ జపమాలతోనైనను ఉదయం వీలైనన్ని సార్లు జపము చేయవలను. ఈ విధముగా 1 రోజులో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి లోపుగా 4 లేక 5 సార్లైనా మొత్తము జప సంఖ్య 5000 సార్లు అనగా రోజుకు 50 జపమాలలు జపము చేయవలను. వారి దీక్షాకాలము లోపుగా వారి కోరికలు ఫలించినా కూడా 11 వారముల దీక్ష పూర్తి చేయవలను. మరియు ఎవరికి వీలుండిన రోజు వారు సోమనాథ క్షేత్రమునకు వచ్చి కాయ కర్పూరము శక్తి మేరకు సమర్పించి సోమగిరి ప్రదక్షిణ, క్షేత్రములో నిద్ర చేసుకొని దర్శన హాలులో తీర్థప్రసాదములు ఆశీర్వాదములు పొందవలను. ప్రతి ఆదివారము మహర్షుల వారి దర్శనము లభించును. దీక్ష తీసుకున్న రోజు నుండి దీక్ష విరమణ రోజు వరకు నిత్యము జపముతో మహర్షుల వారికి హారతి జరుపవలెను. ఆపదలో ఉన్న వారి కొరకు వారి మేలు కోరు వారెవ్వరైనను ఈ దీక్ష తీసుకోవచ్చును. ఈ జపము చేయువారు క్షేత్రములో ప్రతి నెల మాస శివరాత్రి రోజున మహామృత్యుంజయ యాగములో పాల్గొని మహోన్నత ఫలితాలు పొందవచ్చును. ఈ మంత్ర జపమును ఎంత భక్తి శ్రద్ధలతో శరణాగతులై చేస్తారో అంత ఫలితము పొందగలరు. జై సోమనాథ. జై జై సోమనాథ.